హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేస్తే నా డే రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో పిల్లలతో నేను నా డేని ఎలా మేనేజ్ చేసేసుకుంటాను అండ్ వర్క్స్ ఎలా చేసేసుకుంటాను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇదొచ్చేసి సండే రోజు అండ్ సండే మార్నింగ్ వచ్చేసి లేట్‌గానే లేసాము. మా వారు వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళాలి అలా అనేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే రైస్ అయితే అయిపోయింది. అలాగే స్వీట్ పొటాటో చిన్నోడి కోసం అయితే బాయిల్ చేస్తున్నాను. అలాగే మేము కూడా తినొచ్చు అనేసి కొంచెం ఎక్కువగానే బాయిల్ చేశాను. ఇంకా టమాటో ఆనియన్ కర్రీ అయితే చేశాను మా వారి కోసం. అండ్ అదంతా అయిపోయాక వర్క్స్ అన్నీ చేసేసుకోవాలి చటచట. ముందు రోజు నైట్ నా కిచెన్ యూనిట్ క్లీన్ చేసి పెట్టుకోలేదు. అందుకే చాలా మెస్సీగా ఉంది. మేము సాటర్డేస్ కాస్త లేట్‌గా పడుకుంటాము. ఏదైనా మూవీ ఉంటే చూస్తాము అండ్ కాస్త లేట్‌గానే పడుకుంటాను. అండ్ కిచెన్ యూనిట్ కూడా నైట్ ఏం క్లీన్ చేసి పెట్టేసుకోను. మార్నింగే క్లీన్ చేసుకుందాము. ఆ రోజు ఎలా స్కూల్ ఉండదు కదా అనేసి అలానే వదిలేసాను. ఈ మధ్యలో నాకు కూడా కుదురుతలేదు చిన్నోడితో. అలా అనేసి ఇంక క్లీన్ ఏం చేయలేదు. ఇంక మార్నింగ్ అంతా ఫుడ్ ప్రిపేర్ చేశాక బాక్స్ అయితే పెట్టి మా వారిని పంపించేశాను. ఇంకా మా వారు వెళ్ళిపోయాక మంచిగా అంత నీట్‌గా కిచెన్ యూనిట్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. వెట్ క్లాత్ ఉంటుంది కదా! దాంతో నీట్‌గా తుడిచేస్తా ఒక్కసారి. తర్వాత డ్రై క్లాత్ తోటి మళ్ళీ తుడుస్తా. మళ్ళీ వెట్ తోటి తుడుస్తాను. సో నీట్‌గా ఉండేటట్టు ఊకే అలా కడగడం కన్నా ఇలా తుడిచేస్తే సరిపోతుంది. అండ్ అంతా నీట్‌గా తుడిచేసాక ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంక వార్మ్ వాటర్ తాగుదామనేసి నేను రాత్రే ఇవన్నీ సోక్ చేసి పెట్టేసుకున్నాను. సోంపు, జీలకర్ర, వాము ఇంకా మెంతులు ఉంటుంది కదా! అదంతా మిక్స్ చేసి ఒక 2 స్పూన్స్ అలా నానబెట్టేసాను నైటే. సో మార్నింగ్ లెవ్వంగానే బ్రేక్‌ఫాస్ట్ ముందు తాగాలి అనేసి ఈ మధ్యలో నాకెందుకో బెల్లీ ఫ్యాట్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా దాన్ని ఎలా అయినా డైట్ చేసైనా పోగొట్టుకోవాలి అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఒక 1 వీక్ అలా అవుతుంది. కొంచెం బెటర్‌గానే అనిపిస్తుంది. అది బాయిల్ అయ్యే వరకు నేను ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా కొంతసేపే పడుతుంది. మంచిగా లో ఫ్లేమ్‌లోనే మరిగిస్తాను. బాగా కలర్ వచ్చే వరకు. అందులో ఉన్న అంతా అంటే నానిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మంచిగా కుక్ అవ్వాలి అది. మంచిగా బాయిల్ అయిన తర్వాత దాన్నైతే వేరే గ్లాస్‌లో అయితే తీసుకొని కాస్త గరమాగరం ఉండేటట్టు చూసేసుకోవాలి. మరీ ఎక్కువ హాట్‌గా కాదు, మరీ అంత కూల్‌గా కాదు. మీడియంలో ఉండేటట్టు చూసేసుకొని మంచిగా తాగేయాలి. డికాషన్ లాగా ఉంటుంది. బట్ మంచిది మన హెల్త్‌కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాకుండా. అండ్ నార్మల్‌గా వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకి అది మస్త్ బెస్ట్ రెమెడీ వెయిట్ లాస్ అవ్వడానికి. ఇంగా తాగేసి కాసేపు అంటే బ్రష్ చేసుకున్నాక తాగాలి పడగడుపున. సో అది తాగేసుకున్న తర్వాత స్వీట్ పొటాటో బాయిల్ చేశాను కదా చిన్నోడి కోసం, దాన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసేసి మంచిగా స్మాష్ చేసి దాన్నైతే వాడికి తినబెడతాను. ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టాను వాడి కోసము. ఇంకా హాట్ వాటరే తాగిపిస్తాను. చిన్న పిల్లలకి 2 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి హాట్ వాటర్ అంటే బాయిల్ చేసి పెట్టుకున్న వాటరే వాళ్ళకి ఇవ్వాలి. అంటే నార్మల్ వాటర్ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి. సో మా డాక్టర్‌ని అయితే అడిగాను పిల్లలకి వాటర్ ఇవ్వొచ్చా అనేసి. తనైతే ఇలా చెప్పింది. హాట్ వాటర్‌ని కూల్ చేసి వాళ్ళకి తాగిపియాలి. అలానే డైరెక్ట్‌గా తాగిపియొద్దు. బాయిల్ చేసినాకనే తాగిపియాలి అనేసి అనింది. అలా నేను రోజు అదే చేస్తాను. కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకొని అదంతా చల్లారాక మంచిగా గ్లాస్ బాటిల్‌లో ఫిల్ చేసేసుకొని ఒక డే అంతా తాగిపిస్తాను. వాడికి ఎప్పుడు దాహం వేసినప్పుడు కొంచెం కొంచెం అలా ఇస్తూ ఉండాలి. ఇంకా మా బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేస్తే నేనైతే నూడిల్స్ చేస్తున్నాను. ఇంగా మార్నింగే రైస్ తినలేము కదా! ముందు రోజు నేను ఏది నానబెట్టలేదు. నాకు కాస్త టైర్డ్‌గా అనిపించింది. అందుకనేసి ఇంక ఏది నానబెట్టలేదు. నూడిల్స్ చేద్దాము అనేసి ఫిక్స్ అయ్యి ఇంగా అలానే ఉండిపోయాను. ఇంగా మార్నింగ్ అయితే నూడిల్స్ అయితే చేసుకుంటున్నాము. నాకు, పాపకి. మా వారైతే చపాతీ తినిపోయారు. ఇంగా నేనైతే ఇంగా నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలైతే ఇలా చేసి ఇష్టంగా తింటారండి. చాలా ఈజీ. ఫస్ట్ నూడిల్స్ అయితే నేను హక్కా నూడిల్స్ తీసుకున్నాను. సో మంచిగా హాట్ వాటర్‌లో బాయిల్ చేయాలి దాన్ని. అందులో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసేసుకొని కుక్ చేసి దాన్ని సెపరేట్‌గా స్ట్రెయినర్‌లో తీసేసుకోవాలి. సో స్ట్రెయినర్‌లో కాస్త చల్లనీళ్ళు కూడా యాడ్ చేస్తూ దాన్ని ఇలా కలపాలి. సో దగ్గర అవ్వకుండా సెపరేట్‌గానే ఉంటుంది. దాన్ని అలా పెట్టేసి ఇంకా ఒక
కడాయి తీసేసుకున్నాను. దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసేసుకొని 2 ఎగ్స్‌నైతే వేసేసుకుంటున్నాను. సో, ఎగ్ వేయంగానే కాస్త సాల్ట్ వేసి బాగా ఇలా మిక్స్ చేయాలి. సో, ఎగ్ అనేది పొడి పొడిగా అయిపోతుంది గదా! సో, అలా బాగా మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్‌లోనే ఒక 10-15 మినిట్స్ అలా కుక్ చేసేసుకోవాలి. నీచు వాసన రాదు. సో, అలా కుక్ చేసేసుకున్న దాంట్లోకి డైరెక్ట్‌గా ఈ నూడిల్స్‌ని యాడ్ చేసేస్తున్నాను. అండ్ చూసారు కదా! నూడిల్స్ వచ్చేసి ఎంత ఇలా పలుకు పలుకుందో, అంటే కూల్ వాటర్ యాడ్ చేయంగానే సెపరేట్ అయిపోతది. అంటే హాట్ వాటర్‌లో మనం కుక్ చేస్తాం కదా! అదే హాట్ వాటర్ స్ట్రెయినర్‌లో వేసేస్తాం కదా! హాట్ వాటర్ అనేది అలాగే ఉంటుంది. నూడిల్స్ కూడా హాట్‌గానే ఉంటాయి గదా! అదంతా దగ్గరకయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, అలా కూల్ వాటర్ యాడ్ చేసేస్తే అంతా సెపరేట్ అయిపోతుంది. ఇంకా దాంట్లోకి ఇంగా మ్యాగీ మసాలానైతే వేసేసుకున్నాను. నేను ఎలాంటి కెచప్స్‌ని యూజ్ చేస్తలేనండి. అండ్ కెచప్స్‌ని అవాయిడ్ చేసేస్తాను పాప కోసం అనేసి. ఇలా మంచిగా మ్యాగీ మసాలా యాడ్ చేసేసి కాస్త సాల్ట్‌ని యాడ్ చేశాను కదా! అదే, ఇంకా స్పైసెస్ ఎలాంటివి యూజ్ చేస్తలేను. సో, ఇంత ఈజీగా అండ్ ఇంత టేస్టీగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, కుక్ అయిపోయింది. ఇంక మా పాప నేను తినేసాక టీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక టీ అంటే రోజు తాగేదే. నేను మార్నింగ్ కూడా తాగుతాను. అండ్ ఈవినింగ్ టైంలో కాఫీ ఆర్ టీ అయితే తీసుకుంటాను. నాకు చాలా అంటే చాలా ఇష్టము. అది బిఫోర్ మ్యారేజ్ నుంచి అలవాటయింది. ఇంక ఆఫ్టర్ డెలివరీ అయ్యాక బాగా కాఫీ, టీ అది బాగా పోస్తూ ఉంటారు గదా! అంటే ఆ టైంలో స్టిచెస్ మంచిగా సెట్ అవ్వాలి అనేసి ఇంక టీ ఆర్ కాఫీ రోజు 2 టైమ్స్, కుదిరితే 3-4 టైమ్స్ కూడా పెడతారు. సో, అలా అలవాటయిపోయింది. అసలు పోతనే పోతలేదు ఆ అలవాటు. ఇంక మంచిగా టీ అయితే తాగేసాక చూసారు కదా! సింక్ నిండా వాసనలైతే ఉన్నాయి. ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. బుడ్డోడికైతే వాడి కోసం ముగ్గు వండాను కదా! ఇంగ మ్యాగీ చేసేటప్పుడే. అది కూల్ అయిపోయింది. దాన్ని ఇంగా ఫీడ్ చేశాక వాడి కోసం స్నానానికి నీళ్ళు పెట్టేసుకుంటున్నాను. అలాగే నేను గ్యాస్ గట్టుని కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫాస్ట్‌గా నీళ్ళు అయ్యేలోపు ఇంగ బాసనలన్నీ క్లీన్ చేసేసుకోవాలి. అండ్ నైట్ తోమనందుకు మార్నింగ్ టైంలో ఇంతగానం వచ్చాయి. అసలు లేకపోతే ఉండవు. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌వి అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే సెట్ అయిపోతుండే. బట్ నేను నైట్ నా బద్ధకం వల్ల మార్నింగ్ ఇలా తోమాల్సిందయింది. ఇంక వాడి కోసం నీళ్ళైతే పెట్టాను కదా! ఆ నీళ్ళయిపోయాయి. వాడినైతే ఫ్రెష్ అప్ చేస్తాను. ఇంక తినేటప్పుడు అండ్ పిల్లలని ఫ్రెష్ అప్ చేపిచ్చేటప్పుడైతే నేను చూపియను. చిన్న పిల్లలకి దిష్టి తగులుతుంది అని అంటారు కదా! ఫుడ్ తినిపిచ్చేటప్పుడు అస్సలే చూపియొద్దు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళకి దిష్టి తగులుతది. ఇంగా వాడికి స్నానం పోసాక ఏకదమ్ నిద్ర అయితే వచ్చేసింది. వాడు పడుకున్నాడు. కాసేపు సాంగ్స్ పాడినంక వాడు పడుకున్నాడు. ఇంగ నేను ఆఫ్టర్‌నూన్ లంచ్ తినేసి ఇంగా కాసేపు నేను కూడా రెస్ట్ తీసుకున్నాను. తర్వాత వాడైతే లేచాడు. ఇలా హాల్‌లో సాపేసి వాడిని ఆడ ఏసేస్తాము. బొమ్మలుంటాయి గదా! ఆ బొమ్మలతో బాగా ఆడుకుంటాడు. ఇంగా ఇంట్లోకొచ్చేసరికి వాడిని వాళ్ళ అక్క ఈడ కూర్చో, నువ్వు ఈడ పడుకోబెడతా, నేను కూడా కొన్ని బట్టలుంటే మడత చేసుకోవచ్చు అనేసి ఈడికి రాంగానే వాడు అల్లరి చూసారా ఒక రేంజ్‌లో ఉండే వాళ్ళ అక్కని చూస్తాడు, ఇటు నన్ను చూస్తాడు. ఇద్దరం ఎత్తుక్కోవాలి వాడిని. ఇంగ వాడు ఒకటే అరుస్తున్నాడు. ఇంగ నేను కూడా కాఫీ పెట్టుకుందాం అనేసి కిచెన్‌లోకైతే వచ్చేసాను. చూసారు కదా! మార్నింగే ఇంత బాసనలు తోమినా అండ్ ఆఫ్టర్‌నూన్ ఫుడ్ తిన్నాక చూడండి అసలు ఎంత గానం అయ్యాయో మళ్ళీ. ఇంగ నైట్ ఆల్మోస్ట్ ఆల్ నైట్ జొన్న రొట్టెలే చేస్తాను నేను. ఇంగా జొన్న రొట్టెలు చేశాక ఇంకా కొన్ని బాసనలైతే యాడ్ అయితాయి. ఇంగ కాఫీ తాగేసి వాడి బట్టలన్నీ మడత చేసి ఎక్కడిదక్కడ సదిరేసాక ఇంక 6-6:30 టైంలో నేనైతే ఇంక డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక డిన్నర్‌కొచ్చేస్తే నాన్న వాళ్ళు మటన్ కర్రీ అయితే పంపించారు. అండ్ చికెన్ పకోడా అయితే పంపించారు. మీకు తెలిసిందే నాన్న వాళ్ళు కుకింగ్ మాస్టర్. ఎవ్రీడే క్యాటరింగ్స్ జరుగుతూ ఉంటాయి. మాకు ఏదున్నా పంపిస్తారు వాళ్ళు. ఇంకా నేనైతే జొన్న రొట్టెలు వేసేస్తున్నాను. నేను తోటకూర వండేసుకున్నాను. అంటే నా కోసం అనేసి కొంచెం తోటకూర ఉంటే ఆ తోటకూరని కర్రీ చేసేసుకున్నాను. మా నాన్న వచ్చేసి నువ్వు ఏం చెయ్యకు, నేను వండుకున్నాక ఫోన్ చేశారు. నువ్వు ఏం చెయ్యకు, నేను మటన్ పంపిస్తాను అనేసి అన్నారు. ఇంకా అది ఇది కలిపి తినేయచ్చు, రోజు నాన్ వెజే అవుతుంది మధ్యలో అనేసి ఇంకా చూద్దాము అనేసి ఇంకా తోటకూర అండ్ దాంతో అయితే నేను తినేసాను. ఒక సిస్టర్ ఉండేసి జొన్న రొట్టెల రెసిపీ పెట్టక్క అని అన్నది. ఎంత ఈజీ అంటే జొన్న రొట్టెలు వన్స్ నేర్చుకుంటే డైలీ మనం మస్తు చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీ కూడా. చాలామంది షుగర్ పేషెంట్స్ అయితే రోజు జొన్న రొట్టెలు తింటారు. నేనైతే జొన్నలు ఆడించేటప్పుడు ఇంత కూడా బియ్యం యాడ్ చేయను. నేను ప్యూర్ జొన్నలే పట్టిస్తాను, లేకపోతే అసలు పట్టియను. రైస్ మాత్రం అసలు యాడే చేయను.
ఎట్ ఏ టైమ్ 2 డేస్‌కి సరిపోయేటట్టు చేసేసుకుంటాను రొట్టెలు. అండ్ మేము 3 మెంబర్సే తింటాం కాబట్టి 5 రొట్టెలు ఏం చేసుకుంటాం అనేసి ఒక్కసారి 10, 11, 12 అట్లా చేసేసుకుంటాం. కుదిరితే మార్నింగ్ కూడా తినేయొచ్చు. మంచి హెల్తీ కూడా. అండ్ ప్రాసెస్ వచ్చేసి ఏమీ లేదండి. ఒక సిస్టర్ వచ్చేసి నన్ను అడిగింది. అసలు ఏమీ లేదు. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. హాట్ వాటర్‌నైతే పెట్టేసుకున్నాను. ఒక 2 కప్స్ ఆఫ్ అంటే పిండిని తీసుకున్నాను. ఆ పిండిలో ఆ వేడి మరుగుతున్న నీళ్ళని తీసుకొని అందులో యాడ్ చేస్తూ కలపాలి. సో, కలిపిన తర్వాత మంచిగా చేత్తో బాగా పిసకాలి పిండిని. అలా పిసుకుతేనే రొట్టెలు మంచి పర్ఫెక్ట్‌గా వస్తది. అండ్ ఆ పిండిని ఒక ముద్ద తీసుకొని మంచిగా ఇట్లా రౌండ్‌గా చేసి ఇట్లా అంటే రొట్టెలు కొట్టేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ. మన ఫింగర్స్‌తో టిప్ చేయాలి. సో, అదే సాక్కుంట పోతుంది. దాన్ని నీట్‌గా అలా తీసేసుకొని పెంక మీద వేసేసుకోవడమే. అండ్ చూసారు కదా! చాలా ఈజీ. వన్స్ నేర్చుకున్నామనుకోండి ఇంగా అసలు డైలీ చేసి తినొచ్చు. అండ్ చాలా హెల్తీ. నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో అలా నేర్చుకున్నాను. మా మమ్మీ బయటికెళ్ళినప్పుడు మా డ్యాడీకి రొట్టెలు కావాలి అనేసి అడుగుతుండే. సో, మేము అలా ట్రై చేశాను ఒకసారి. అలా ట్రై చేస్తూ ఒక్కరోజు సక్సెస్ అయ్యాను. అండ్ చూసారు కదా! అన్ని జొన్న రొట్టెలైతే కొట్టేసాను. దీన్ని మంచిగా తినేయడమే. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియో మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.